రైట్, దేశవ్యాప్తంగా సంబరాలు మిన్నంటుతున్నాయి. ఎక్కడ చూసినా కోలాహల వాతావరణం మనకు కనిపిస్తోంది. రైట్, హైదరాబాద్ ట్యాంక్ బండ్ దగ్గర దుమ్మురేపే సెలబ్రేషన్స్ జరుగుతున్నాయి. జై హో భారత్ అంటూ ఫ్యాన్స్ నినాదాలు చేస్తున్నారు, బాణసంచ కాల్చుకుంటున్నారు, డాన్సులు చేస్తున్నారు. ఈ సంతోషాన్ని చాలా హ్యాపీగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. రైట్, అలాగే తిరుపతిలో కూడా ఇదే కోలాహల వాతావరణం కనిపిస్తోంది. అక్కడి నుంచి లైవ్ లో మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి కార్తీక్ మనకి అందుబాటులో ఉన్నారు. కార్తీక్, ఓవర్ టు యూ. రైట్ అక్షయ, భారత్ గెలిచిందన్న ఆనందాన్ని మాటల్లో చెప్పలేనటువంటి పరిస్థితి తిరుపతిలో ఉన్నటువంటి క్రికెట్ అభిమానులు కనబడుతుంది. ఎక్కడ చూసినా కూడా రోడ్డు మీదకి వచ్చినటువంటి అభిమానులందరూ కూడా జాతీయ జెండాను చేతపట్టి కూడా జైహో భారత్ అంటూ కూడా పెద్ద ఎత్తున నినాదాలు చేస్తున్నటువంటి పరిస్థితి. అత్యంత ఉత్కంఠగా సాగుతున్నటువంటి మ్యాచ్ లో తొలిత అత్యంత భారీ స్కోర్ చేసిన తర్వాత న్యూజిలాండ్ పరిస్థితి చూస్తే మాత్రం అత్యంత దారుణంగా మారింది. కేవలం 170 రన్లకే ఆల్అౌట్ అయినటువంటి పరిస్థితి. దీంతో అభిమానులందరూ కూడా బయటకు వచ్చి సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఎప్పుడు కూడా అహ్మదాబాద్ స్టేడియం అనేది కూడా మనకు అచ్యుతలకు రాలేదని చెప్పాలి. గతంలో కూడా తమ భారత్ అనేది కూడా ఓటమి పాలైనటువంటి పరిస్థితి. సో ఏదైతే ఉన్నటువంటి ఫోబియాని గట్టెక్కాలనే ఉద్దేశంతో ఈ రోజు అత్యంతగా కసిగా ఆడారని చెప్పుకోవాలి. సో ప్రస్తుతం అభిమానులందరూ కూడా ఏ స్థాయిలో ఎంజాయ్ చేస్తున్నారు, ఏ స్థాయిలో మొత్తం కూడా జాతీయ జెండాను చేతపట్టి బయటకు వచ్చారనేది కూడా తెలుసు. మనతో మాట్లాడడానికి క్రికెట్ అభిమానులు కూడా ఉన్నారు, కొంతమంది ఉన్నారు. వారితో కూడా మనం మాట్లాడదాం. ఏం చెప్తారంటే ఫోబియాను దాటేశారు, అత్యంత ఘన విజయాన్ని సాధించినటువంటి పరిస్థితి. ఒక అద్భుతమైన విజయం. ఒక క్రికెటర్ గా, క్రికెట్ కోచ్ గా, ఒక క్రీడాభిమానిగా, ఒక భారతీయునిగా నేను గర్విస్తున్నాను ఈ విజయానికి. మనం ఏ మాత్రం టెన్షన్ లేకుండా సెమీఫైనల్ దాకా ఎంత టెన్షన్ పడ్డామో ఫైనల్ అంతా రిలీఫ్ ఇచ్చింది సూర్యసేన. ఆ సూర్యుడు ఏ విధంగా వెలిగించాడో సూర్యసేన క్రికెటర్లకి, యువ క్రికెటర్లకి అంత వెలుగు నింపాడు ఈ మ్యాచ్ తో. ఏ విధంగా రోహిత్ శర్మ ఏ విధంగా అయితే హిస్టరీ రిపీట్ అన్నాడో దాన్ని ఏ మాత్రం మిస్ కాకుండా దాన్ని సాధించినటువంటి సూర్యసేన భారత్ మాతాకి. అంటే మీరు చెప్పండి, అంటే అహ్మదాబాద్ అనగానే గతంలో ఓటమి పాలైనటువంటి పరిస్థితి, ఒక సెంటిమెంట్ అనేది ఉందంటూ కూడా చాలా వరకు కూడా భయపడినటువంటి పరిస్థితి. సో మొత్తం అవన్నీ కూడా పటాపంచలైనట్టేనా? పటాపంచలైనట్టండి. గత సీజన్లో జరిగితే అహ్మదాబాద్ స్టేడియం అనేది అచ్చిరాని స్టేడియంగా మారింది. కానీ ఈ సీజన్ లోని మన సూర్యసేన దాన్ని బ్రేక్ చేసి ఇంకా ఎటువంటి సిచ్యువేషన్స్ అయినా ఎదుర్కొనేటటువంటి సత్తా కలిగినటువంటి భారత్ ని నిర్మించగలిగాం. ఆ సెంటిమెంట్ అయితే బ్రేక్ చేయగలిగామండి. ఇది అద్భుతమైన విజయంగా నేను భావిస్తున్నాను. ఎక్సైట్మెంట్ లో నాకు మాటలు కూడా రావట్లేదండి. సో అందరూ కూడా ఒక ఎంజాయ్మెంట్ అయితే కనబడుతుంది. అందరూ కూడా ఇప్పటికీ కూడా సో పూర్తి స్థాయిలో అందరూ కూడా బయటకు వచ్చి వారి సంతోషాన్ని వ్యక్తం చేస్తూ కూడా టపాసులు, కాకరవత్తలు అన్ని కూడా కాలుస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఫస్ట్ ఏదైతే సూపర్ 8 కు ముందుగానే ఓటమి తర్వాత ఫస్ట్ లో కాస్త ఇబ్బంది పడుతుందేమోనని అందరూ కూడా అనుకున్నారు. అయితే తిరిగి పుంజుకున్నటువంటి టీమిండియా మాత్రం అసలు ఎవరికి ఊహించినంత స్థాయిలో కూడా తన ఆట తీరును కనిపిస్తోంది. సంజు సామ్సన్ లాంటి ప్లేయర్లతో పూర్తి స్థాయిలో తొలి నుంచి కూడా అటాకింగ్, బ్యాటింగ్ అనేది మొదలు పెట్టినటువంటి కారణంగా అత్యంత భారీ స్కోర్ అనేది కూడా సాధించింది. ఒక రకంగా ఇది రికార్డుగా కూడా చెప్పాలి. మొత్తం చిన్నపిల్లలు, పెద్ద పిల్లలు లేకుండా అందరూ కూడా రోడ్డు మీదకి వచ్చి చూడొచ్చు. సో ఒకరి కాదు ఇద్దరు కాదు, అందరూ కూడా చిన్నపిల్లల నుంచి పెద్దవారి వరకు కూడా అందరూ కూడా రోడ్డు మీదకి వచ్చి తమ సంతోషాన్ని ఏ విధంగా తిరుపతిలో వ్యక్తం చేస్తున్నారనేది కూడా చూడొచ్చు. మొత్తం ప్రతి ప్రాంతంలో కూడా ఇదే తరహాలోనే కనబడుతూ ఉంది. అయితే ఇదంతా కూడా ఒక మెట్టిగా చెప్పుకోవాలి. రానున్న రోజుల్లో ఎలాంటి ప్లేయర్ ని సెలెక్ట్ చేసుకోవాలి, అలాంటి వాటన్నిటికీ కూడా చాలా ఎంతో కీలకంగా మారుతుంది. అయితే అన్నిటికంటే ముఖ్యంగా వన్డే మ్యాచ్ లో వచ్చినటువంటి ఇబ్బందులను అధిగమించి 2020లో ఇంతటి భారీ స్థాయి విజయాన్ని సొంతం చేసుకోవడంపై మాత్రం క్రీడాభిమానుల్లో అయితే ఎనలేని సంతోషం అయితే మనకు కనబడుతుందని చెప్పుకోవచ్చు. సో ప్రస్తుతం ఆ విజువల్స్ అనేది కూడా మనం ఎన్టీవీ స్క్రీన్ మీద కూడా చూడొచ్చు. దేశవ్యాప్తంగా కూడా ఇదే తరహాలో కనబడుతుంది. మొత్తం అందరూ కూడా బయటకు వచ్చి తమ సంతోషాన్ని వ్యక్తం చేసుకుంటూ ఉన్నారు. అయితే న్యూజిలాండ్ అనగానే కాస్త టఫెస్ట్ టీం కాబట్టి చివరి వరకు ఉంటుంది, మంచి ఫైట్ ఇస్తుంది అనుకున్నారు. కానీ ఈవెన్ బౌలర్లలో కూడా మన వాళ్ళు సత్తా చాటినటువంటి నేపథ్యంలో అత్యంత త్వరగానే వారందరినీ స్కోర్ లో కూడా కట్టడి చేయగలిగామని చెప్పుకోవాలి. సో ఈ దిశగా ఈ తరహా గెలుపు అనేది కూడా గతంలో ఎన్నడూ కూడా చూడలేదు. అత్యంత భారీ మెజారిటీతో గెలుపొందినటువంటి నేపథ్యంలో తిరుపతిలో మాత్రం అభిమానుల ఆనందోత్సవాలు మాత్రం అడ్డు లేదనుకునే చెప్పుకోవాలి. అక్షయ. ఓకే కార్తీక్.